హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీకు 40 సైజ్ బ్లౌజ్ అంటే వాళ్ళకి చెస్ట్ అనేది హెవీగా ఉండే వాళ్ళకి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్గా అంటే ముందు వైపు కొంచెం ఇలా మార్కింగ్ చేశాం కదా, అది దేని గురించి చేసేసుకుంటే వీళ్ళకి చెస్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదురుతుంది, అంటే పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉండేటట్టుగా. ఇదిగోండి, ఇదైతే 40 సైజ్ అనమాట. సో ఇప్పుడు ఈ కటింగ్ చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇలా రౌండ్గా మార్కింగ్ చేశాం కదా, ఈ మార్కింగ్ ఎందుకు చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కనే హైప్ బటన్ ఉంటుంది కదండి, దానికి పాయింట్స్ ఇవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చూపిస్తాను. సో షాప్లో ఏ విధంగా కటింగ్ చేస్తారో ఒకసారి చూడండి. కాజా పట్టి వదిలేసి హుక్స్ పట్టి వరకు నడుము మొత్తం ఎంత ఉందో కొలుచుకున్నారు. 36 వచ్చింది అనమాట. అంటే ఒకవైపు 9 కదా, దానికి 1 ఇంచ్ కలిపేసి డాట్స్ కలిపేసి 10 ఇంచ్కి ఇట్లా మార్క్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఖర్చుకి మనం 2 ఇంచీలా లేకపోతే 1.5 అట్లా పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇగోండి, బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా అనమాట. ఈ బ్లౌజ్ హైట్ ఎంత వచ్చింది, 15 ఇంచీలు వచ్చింది. అంటే 1 ఇంచ్ కలుపుకొని 16 ఇంచులు. కిందనైతే ఆల్రెడీ ఫోల్డింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేసాం కదా, 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఖర్చుకి అనమాట. సో అయితే ఇలా డబ్బా షేప్లో గీసేసాం కదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది 40 సైజ్ కదా, 40 సైజ్ వల్ల నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నారు అనమాట. 2.5 పెట్టినా పర్వాలేదండి, మనకి ఖర్చు ఏమొచ్చి పెంచుకుంటాం కదా. ఇప్పుడు చిన్న షోల్డర్ పెట్టేశారు, అంటే బ్లౌజ్లో షోల్డర్ పెట్టేశారు. ఇక్కడ సైడ్ జాయింట్ చూడండి, ఈ కింద ఖర్చు ఉంది కదండి, ఖర్చు నుంచి ఇలా సైడ్ జాయింట్ వైపు ఒక మార్కింగ్ అనేది చేశారనమాట. సో మొత్తం అయితే ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులు అయితే పెడుతున్నారండి. పైన 6 ఇంచులు పెట్టారు కదా, కిందని దానికి 1/2 ఇంచ్ కలిపి 6.5. సో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ కలుపుకొని కిందని పెట్టేసుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అనమాట. వాళ్ళకి పట్టేసినట్టుగా లేకుండా ఫ్రీగా ఉంటుంది. చంకడౌన్ వచ్చేసి 6.5 ఇంచులు అనమాట. 6.5 ఇంచులకి ఇట్లా మార్కింగ్ చేశారు. ఇప్పుడు ఎల్ షేప్లో ఇట్లా గీస్తున్నారు కదా, గీసేసినాక ఇక్కడ కార్నర్లో వచ్చేసి 1.5 పెట్టారండి. ఈ కార్నర్లో 1.5 పెట్టేసి ఇలా రౌండ్ అనేది ఇచ్చేసారు. అయితే రౌండ్ ఇచ్చినప్పుడు చూసారా, ఇక్కడ కొంచెం కిందకి దింపారనమాట. అక్కడటే మనకి ముడతల్లాగా రాకుండా, సైడ్ని ఇలాగా ముడతల్లా రాకుండా ఇక్కడట కిందని కొలిచారు చూసారా, 10 ఇంచెస్కి పెట్టారు కదండి ఫస్ట్ వచ్చేసి. అలాగే 10 ఇంచెస్ పైకి పెట్టారనమాట. అంటే వీళ్ళకి చెస్ట్ లూజ్ కూడా 40 కాబట్టి 10 ఇంచెస్ వస్తుంది. డబుల్ ఫోల్డింగ్ అంటే మొత్తం బ్యాక్ సైడ్ డబుల్ ఫోల్డింగ్ చేస్తాం కదా, ఒకవైపు 10 ఇంచెస్. అది ఎలా కొలవాలంటే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి అంటే అక్కడ హుక్స్ పెట్టి ఉంది కదండి, అక్కడ నుంచి ఈ కాజా పెట్టి వదిలేసి ఇలా చూసేసుకుంటే 39 ఇంచులు వచ్చిందండి. అంటే 39 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది. అంటే మొత్తం 4 ఫోల్డింగ్ చేసామనుకోండి, పావు తక్కువ 10 ఇట్లా వస్తుంది అనమాట. అదే కరెక్ట్ సరిపోతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే విధంగా కాదు, వేరే విధంగా కూడా ఒకసారి కోలుస్తున్నారు చూడండి, ఎలాగనేసి మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలని చెప్పేసి. ఇగోండి, ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకుంటే ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది, 24 ఇంచులు. సో బ్లౌజ్ అనేది ఇలాగ లాగి పట్టుకున్నారు కదండి, అందుకోసం 24 వచ్చింది. అంటే ఖర్చుతో కలిపి అనమాట. లాగేం కదండి, బ్లౌజ్ అనేది లూజ్ అవుతుంది కదా, అందుకోసం ఖర్చులు అందులోనే యాడ్ చేసేయాలి. అలాగైతే ఒకవైపు 12 ఇంచీలు అనమాట. సో ఈ విధంగా కొలుచుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఆర్మ్ లూజ్కి అయితే సెట్ అవ్వలేదు, అందుకోసం మళ్ళీ కొంచెము లోపలికైతే రౌండ్ దగ్గర ఇలా కొంచెం దింపారనమాట. దింపేసి ఇప్పుడు కొలిస్తే అయితే సరిపోతుంది అనమాట. ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి 9.5. ఈ మెజర్మెంట్స్తో ఎవరైనా కటింగ్ చేసుకోవాలంటే చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నడుము ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ పైపింగ్ దీనికి ఉందండి కొల బ్లౌజ్కి, అందుకోసము పైకి అయితే ఖర్చు అయితే అవసరం లేదు. సో రౌండ్ అనేది ఇలా ఇచ్చేసుకోండి. ఈ రౌండ్ అనేది పైన 3 ఇంచులు పెట్టాం కదా, కిందనే 3 ఇంచులు 3.5 పెట్టేసుకొని రౌండ్ అయినా తీసేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్గా 3 ఇంచులు పెట్టేసైనా రౌండ్ అనేది తీసేసుకోవచ్చండి. ఇక్కడ నుంచి సైడ్ని అయితే ఒకసారి చూసుకుంటున్నారు. చూసుకునేక ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసుకోండి. అంటే డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ దగ్గర నుండి ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్నాం అనుకోండి, సైడ్ని ముడతల్లా రాదు. ఇప్పుడు కటింగ్ చేస్తున్నా చూసావా, అక్కడ కొంచెం డౌన్ చేస్తున్నారు. కారణం ఏంటంటే మనకి అక్కడ సైడ్ని కుర్చీలాగా రాకుండా బాగుంటుంది అనమాట, ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఈ విధంగా అనమాట. ఇగోండి, ఇలా ఈ విధంగా కట్ చేస్తున్నారు షాప్లో అయితే. సో మనమైనా సరే సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకుంటే బాగానే వచ్చేస్తుందండి. ఇగోండి ఇలాగా.
రౌండ్ అనేది ఇలా తీసేస్తున్నారు. ఈ రౌండ్ వచ్చేసి 3 ఇంచులు వీళ్ళు పెట్టారు కదండి, నార్మల్గా అయితే 2.5 ఇంచెస్. సో నార్మల్గా 2.5 ఇంచులని పెట్టేసుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టేసుకోవచ్చు నెక్ అనమాట. అంటే చెస్ట్ని బట్టి బాడీని బట్టి అయితే తీసేసుకుంటున్నారండి. సో అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రెండో వైపు ఏమొచ్చి హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ వేసుకుంటే ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకోండి. లేదంటే ఒకవేళ హెమ్మింగ్ చేసుకోవాలనుకోండి 30 ఇంచు వరకు తీసేయండి, లేదంటే 1 ఇంచ్ వరకు. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకోండి. హ్యాండ్ తీసేసుకొని హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసేసుకోండి. ఇవి లోపల అంటే లైనింగ్ వైపు ఇట్లా పెట్టేసుకొని అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా ఈ హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు. సో చంకదింపు వచ్చేసి 3 ఇంచీలు అనమాట. ఇగోండి 3 ఇంచీలు అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇందులోనే ఖర్చు అనేది వచ్చేస్తుందండి, ఖర్చుకి వేరేగా అయితే అవసరం లేదు. పైనుంచి అయితే ఇగోండి ఇలాగ ఫస్ట్ ఇలా గీసేయండి లైను. ఇలా లైన్లు గీసుకొని ఇలాగ రౌండ్ ఇచ్చేసుకోండి ఫ్రీ హ్యాండ్ తోటి ఇలాగా. సో పైనుంచి ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా అంటే మనకి 9.5 రావాలి కదా ఆర్మ్ రౌండ్ అనేది. 9.5 ఎక్కడ వరకు వచ్చిందో ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేయడమే. సో అయిపోయిందండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు లో కటింగ్ కొంచెం వీళ్ళకైతే ఒక 1/2 ఇంచు లేదంటే 30 ఇంచు వరకు తీసేసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచు తీసుకోవాలండి. లావుగా ఉన్న వాళ్ళకైతే ఒక 30 ఇంచు అయితే తీసేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇలాగా. సో చిన్నది ఇలాగా ఇక్కడ కట్స్ పెట్టేసుకోండి. సో అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అయిపోయాక మిగతా క్లాత్ ఉంటుంది కదండి, అది మన వైపు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఎటువైపు అడ్జస్ట్ అవుతుందని ఒకసారి చూసేసుకోండి. ఇగోండి ఇలాగా. ఎందుకంటే వీళ్ళకి మీటర్ ముక్క కనీసం దాటి ఉంటే కానీ సెట్ అవ్వదండి. హ్యాండ్స్ కూడా చూసారు కదా చాలా అలా హైట్ ఉన్నాయి, అలాగే బ్యాక్ కూడా చాలా హైట్ ఉందన్నమాట. సో ఒకసారి ఇలా చూసేసుకోండి. ఒకవేళ క్రాస్గా రాలేదనుకోండి ఈ హైట్ కొంచెం పెంచేసుకుంటే వాళ్ళకైతే సెట్ అవుతుందండి. సో చూడండి ఇక్కడ అనమాట. ఇప్పుడైతే నీట్గా ఏ విధంగా పెట్టేసుకోవాలని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇగోండి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసేయండి. అయితే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి ఫ్రంట్ పార్ట్లోనే కొంచెం ఉక్సుల వైపు కొంచెం క్రాస్గా తీసాం కదా, అది ఇక్కడ చూపిస్తాను ఇందులోన. ఎందుకనేసి మొత్తం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే రౌండ్ మొత్తం మార్కింగ్ అనేది చేసేయండి. సో అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయండి. బ్యాక్ పార్ట్ తీసేసాక ఇగోండి ఇలాగా ఒక 1/2 ఇంచు లోపలికి ఇలా కర్వ్ అనేది ఇచ్చేయండి, అంటే లో కటింగ్ అనమాట. సో అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇలాగా ఇవ్వండి ఇక్కడ ఉంది కదా పైన మనం ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టేసుకోండి. హైట్ అనమాట, అంటే బ్లౌజు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చింది, ఖర్చుతో కలిపి 14 ఇంచెస్ వచ్చింది. ఖర్చు లేకుండా అనుకోండి 13.5. సో ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే లూజ్ రాదు, ఎక్కడ కిందికి జారిపోయినట్టుగా రాకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఈ ఫ్రంట్ రౌండ్ అనేది ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇక్కడ రౌండ్ అనేది చాలా చిన్నది అనమాట. అంటే ఆది బ్లౌజ్లోనే చిన్నగా పెట్టమన్నారు. ఇదైతే నేను కుట్టిన బ్లౌజ్ ఏంటండి. సో ఇక్కడ చూడండి కొంచెం ముందుకు పెంచుకోవాలనుకోండి ఇలా పెట్టేసేయండి. రౌండ్ అనేది పెట్టేసినాక ఇక్కడ 4 హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక 3 ఇంచులకి పెట్టాం కదండి నెక్ దగ్గర, అంటే బ్యాక్ సైడ్ది, అలాగే ఇది కూడా సేమ్ పెట్టేసుకొని రౌండ్ అనేది ఇచ్చేసుకోండి. ఇక్కడ చూసారా ఇక్కడ పెంచారు కదా, ఇక్కడ పెంచారు ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి మధ్యన గ్యాప్ రాదనమాట. అంటే వీళ్ళు చెస్ట్ అనేది హుక్స్లో పెట్టి నాకు కొంచెం లాగింది అనుకోండి, అక్కడ మిడిల్లోనే గ్యాప్ రాకుండా ఈ విధంగా అనమాట ఇటువైపైనా పెంచేసుకోవచ్చు, లేదంటే సైడ్ జాయింట్ వేస్తాం కదా అటువైపైనా పెంచేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ డాట్స్ వచ్చేసి 2.5. సో హైట్ వచ్చేసి 3 ఇంచీలు అండి ఈ బ్లౌజ్కి అనమాట. సో చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఖర్చు ఎంత పెట్టాలని ఒకసారి ఇట్లా అయితే మార్కింగ్ చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ ఇగోండి ఇక్కడ నుంచి చూడండి సైడ్ జాయింట్ దగ్గర నుండి ఇలా పట్టేసుకుంటే ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా పైకి ఇలాగ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అనేది అయిపోయిందండి. చెప్పాను కదా ఫ్రంట్ వైపు ఇట్లా ఇక్కడ పెంచుకోకపోతే ఇగోండి ఇక్కడ గ్యాప్ వస్తుంది కదండి, హెవీ చెస్ట్ వాళ్ళకి లాగినట్టుగా ఉంటుంది అనమాట. లేదంటే ఇటువైపు పెంచేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా సైడ్ జాయింట్ వైపైనా సైడ్కైనా పెంచేసుకుంటే సరిపోద్ది. కనీసం వీళ్ళకైతే 1 ఇంచ్ అయితే పెంచాలండి, అలాగైతేనే వీళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. లేదంటే వేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంకా తర్వాత అలాగ రాను గ్యాప్ వచ్చేస్తుంది మిడిల్లోన. సో అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసామో అలాగే కట్ చేసుకోవాలండి.
ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా. సో ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. సో ఇక్కడట కొంచెం ఇలాగా నెక్ దగ్గర నుండి క్రాస్‌గా తీసేయండి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి ఇక్కడట. ఇగోండి ఇలాగా. సో చూసారు కదా, ఇదే విధంగా 40 సైజ్ ఎవరైనా సరే కటింగ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ప్రకారం అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్ అనమాట తీసేసుకుంటే ఇప్పుడు ఈ చూపిస్తున్నారు కదా, ఇదే విధంగా కటింగ్ చేసుకుంటే సూపర్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. ఇక్కడ డాట్ వేసారు కదా మెయిన్ డాట్, ఆ మెయిన్ డాట్కి ఇట్లా ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఇక్కడ చంక్లో ఉండే డాట్ ఈ మిడిల్లోకి వచ్చేసి హుక్స్ పట్టి డాట్ అనమాట. సో అయిపోయింది కదా, ఇప్పుడు ఒక టిప్ అనేది షేర్ చేస్తాను చూడండి. ఈ చెస్ట్ అనేది హెవీగా ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఒకసారి ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఇగోండి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము కొంచెం తక్కువ ఉందనుకోండి ఈ షేప్లోనమాట రౌండ్గా ఇలా ఇచ్చేసుకోవాలి. స్ట్రైట్గా అంటే మనకి తిన్నగా కుట్టు అనేది సైడ్ జాయింట్ వేసేటప్పుడు వేసేసుకొని రాకుండా ఇలా వేసేసుకుంటే కొంచెం రౌండ్గా ఇచ్చాం కదండి, చెస్ట్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అవుతుంది అనమాట. సో అయిపోయిందండి, ఈ విధంగా మొత్తం అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. 40 సైజు అలాగే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే కటింగ్ అనేది మీకు చూపించానండి. కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఇగోండి ఇక్కడ రౌండ్ ఇచ్చాను చూసావా, ఈ విధంగా అనమాట. మనము స్ట్రైట్గా కుట్టి వేసుకొని వచ్చేసామనుకోండి వాళ్ళకి పట్టేస్తుంది, ఫ్రీగా ఉండదు అనమాట, గ్యాప్ లేకుండా మిడిల్ అంటే హుక్స్ పట్టి వైపు కూడాను కొంచెం మార్కింగ్ చేసి మీకు చూపించాను కదా, ఇగోండి ఇలాగనమాట. అంటే నడుము ముందు కొల్చారండి, దాన్ని బట్టి అయితే చెస్ట్ మార్కింగ్ అనేది చేశారు. చెస్ట్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ కుదరాలంటే ముందు వైపు కొంచెం మార్కింగ్ చేసి కట్ చేశారు కదా, ఇదే విధంగా కటింగ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.